ఏమైంది? ఇంకెక్కడ చూపిస్తా. ఏమైందంటే మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. పెళ్లి చేసుకుంటే నీకేమి నాకు అర్థం కాలేదు. నాకు ఇచ్చే వాల్యూ ఇదా నువ్వు ఏంది నువ్వు నాకు ఇచ్చేవాడు దొర్రకండి రా భయ్, మెల్ల మాట్లాడు. ఎందుకు కొరుతురు? ఆగలేదా అంటే ఎవరికి చెప్పి ఏమైందో తెలుసా నీకు? ఎందుకు చేసుకున్నావు? ఉండాలి కాదు ఉండపై నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఆయన ఇష్టం నీకెందుకు? నేను మాట్లాడుతున్నా. మాట్లాడమని చెప్తున్నా. పెళ్లి చేసుకుంటే నీకేం ప్రాబ్లం వచ్చింది? నాకు చెప్పలేదు బై. ఉండు నీకోసమే ఆగు. నాకు చెప్పలేదు. చెప్పి చేసుకోమంటా. రోజు ముంగడ అంతగానం లొల్లి పెట్టింది నా మీద ఇష్టం అని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుకున్నాం. ఏడ మాట్లాడుకున్నాం. చేయబట్టుకోకటప్పా. అరే అట్లా పట్టుకో. నాయుడితో సెట్ అయినదే మ్యాటర్ సరే. సో ఈ రోజు వీడియో వచ్చేదంటే వీళ్ళ మీద పెద్ద పెద్ద ప్రాంకులు చేస్తే వీళ్ళు కావట్లేదు, తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు చిన్న ప్రాంక్ చేద్దాం, లైట్గా చేద్దాం, క్లీన్గా చేద్దాం. అది కూడా ఎలాగంటే మన టీంలో ఇప్పుడు దాకా చాలా పెళ్ళిళ్ళైనాయి, కానీ ఈరోజు విచిత్రమైన పెళ్లి చేద్దాం. ఆ పెళ్లి చూసిన తర్వాత మన టీంలో ఎలా రియాక్ట్ అవుతారు చూడొచ్చు. ఎందుకంటే అందరూ మాట్లాడితే జిగురు అంటున్నారు. కాబట్టి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడొచ్చు. కాబట్టి మన కపుల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో నువ్వు మీ ఇద్దరు అయితే పోయి పెళ్లి చేసుకోండి. నేనైతే మన టీంని నీకు నచ్చిన వాళ్ళని అందరినీ పిలిపిస్తా. మీరైతే నేను చెప్పింది చేసింది. ఏం చేస్తా, మేము పిలిచిలోకి మీ అందరూ దండలు వేసుకొచ్చండి. పెళ్లి చేసుకుంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అది చూస్తాం ఇప్పుడు. మీరేమన్నా కొత్త స్కీమ్ ఉందా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇదంతా ఓల్డ్ స్కీమే. మమ్మల్ని ఇరికిచ్చే పనులు అయితే చెయ్యకు. నేను ఇరికిస్తా ఎప్పుడన్నా నీకు. బో నాయనా కాబట్టి మీరు నేను పిలిపించడానికి నువ్వు దండలు వేసుకొచ్చండి. మిగతా మొత్తం కథ నువ్వు వేసుకో, నేను చూసుకుంటా. మమ్మల్ని ఎవరు కొట్టకుండా బాధ్యత కూడా నీదే. నువ్వు మాత్రం నా మీద చేయకుండా ఉంటే చాలు. దండం పెట్టు. ఆయన చేసుకున్నాక నీ మీద ఎందుకు వేస్తా? అందుకే చేస్తున్నా పెళ్లి. పో. సరే దండలు తెచ్చుకుంటాం ఇంకా. సో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం మొత్తం టీంకి ఫోన్ చేసి పిలిపించవచ్చు. A few minutes later. ఏమైంది చెప్పాలా మీకు? ఒక షాకింగ్ షాకింగ్ వీడికి ముందు షాక్ అవుతాడు. నువ్వు కూడా షాక్ అవుతావు, నువ్వు కూడా షాక్ అవుతావు. నువ్వు పెద్ద నీకు అయితే హ్యాపీ ఉంటుంది. ఎందుకు? ఏమైంది? ఇంకెక్కడ చూపిస్తా. ఏమైందంటే మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. 7 ఏళ్ళు చేస్తా నేను చెప్పు. ప్రతిసారి వీడియోనా ఆ లైఫ్ ఏదో చెప్దాం అనుకున్నాం కదా, ఎందుకు అప్పుడే మేము ఆలోచించుకునే టైం కూడా ఇయ్యరా మాకు? మేము ఎందుకు పిలిచిన? పెళ్లి చేసుకుంటే నీకేమి నాకు అర్థం కాలేదు. ఏం చేస్తున్నావు? ఏంది ఇదేంది? దమ్మాకుందా? కొట్టడం ఏంది? నువ్వు నువ్వేమన్నా ఉంటే నాతో మాట్లాడు. చేతులు గీతులు చీడతా నిన్ను. ఏంది
ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైంది? ఏమన్నా ఉందా నీకేమన్నా? ఏమైతుంది నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? నాకు నచ్చింది ఏం చేసుకుంటే నా లైఫ్. ఇదా నీకు నచ్చింది? ఇదా నువ్వు చేసేది? అరే ఏం చేస్తావు అంటే అయిపోయింది అట్లా. ఏం చేస్తా అడగాలి కానీ ఒక్క మాట చెప్పి కూడా తెలియదా నీకు? రోజు నాతో ఉంటావు కదా? కోపం రాదా అంటే అయిపోయింది. ఏమైందో దాని గురించి మాట్లాడాలని కొడితే ఏమైతుంది? ఏం చేస్తున్నావు? మాట్లాడాలి నా మీద చేస్తావు చెయ్యి నువ్వు. చేసిన ఇప్పుడు రోజు నాతో మాట్లాడాలి. రోజు నాతో రోజు నాతో ఒక మాట కూడా చెప్పాలనిపించదు నీకు? ఎందుకే చేస్తావు? ఇక అది కాదు. రోజు నాతో రోజు నాతో నువ్వు చేసేది చేసిన సిచ్యువేషన్లు వస్తాయి అడగాలి కానీ నువ్వు చేయ. ఒక మాట కూడా చెప్పకూడదు. అడిగేది ఏమైంది ఎందుకైనా కదా నాకు ఇచ్చే వాల్యూ ఇదా నువ్వు? ఏంది నాకు ఇచ్చేవాడు? నువ్వు వీడియో హలో ఇప్పుడు చెప్పు. ఏం చెప్పినావు నాకు ఇంతకు ముందు? ఎప్పుడు ఇప్పుడా? ఎప్పుడు నీతో ప్లాన్ చేసిండా నా మీద ప్రాంక్ చేయడానికి? ఇప్పుడు ఎవరెవరు పెళ్ళి? జిగురు ఉందా ఆమె? పక్కకు వీలు జిగురు ఇంట్లో ఎంత చేసినా నువ్వు మా పార్టీ. అర్థమైందా? నువ్వు నేను చెప్పింది నువ్వు మణిగాడు ఏను మణి ఏడున్నాడు? సరే ఏను నువ్వు ఇప్పుడు ఏం చేయ తెలుసా? మనీ మీద ఇప్పుడు మొన్న నేను చేపించిన చూడు మనీ మీద మనీకి పూలేదండి. రివర్స్ చేయి సరేనా? నువ్వు చెప్పకు మాకు ఫోన్ చేసినావు అని చెప్పకు. నెక్స్ట్ లెవెల్ అది కాదు చేయలేవనుకో జిగురు కాడితో వస్తున్నావు మాకు మనీ కానీ. సో గైస్ ఇప్పుడే మనకు చూసిరా ఎంత చేసినా మా టీమే ఉంటుంది. మనీగాడు ప్లాన్ చేసిందంట మా మీద ప్రాంక్ చేసామని. సో ఇది నెక్స్ట్ లెవెల్ అవుతుంది. నేను నిజంగా అంటున్నా రివర్స్ ప్రాంక్ చేస్తా నేను. ఆడ పోయినా మనం సీరియస్ ఉన్నాం. నువ్వు శ్యామ్ని కొట్టు. నువ్వు శ్యామ్ని కొట్టు కానీ జిగురు కొట్టకరా. జిగురుకి ఆమె కళ్ళు కొట్టు. ఆమె వాని మీద పడుమని. సో గైస్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనీ కానీ కొట్టొచ్చా భయ్యా थोड़ा फोन आगे लेते. అప్పుడే నువ్వు జిందాగా అనిపించదు చెప్తున్నా. నేను ఏం చేస్తున్నా? నీకేం తెలుసు అన్న మేము చేస్తాం. ఇంకేమడతా నిన్ను కొట్టుకోకుండా మాట్లాడమని చెప్పు. కరెక్ట్ కాదు అది. వాళ్ళు ఏదో నువ్వేమా చేసినావు మా అన్నని? నేనేమా ఏమా చేసినావు? అందరి రావద్దు నువ్వు. విజయ్ లేదు. నువ్వు నాతో మాట్లాడు. ఆమె దగ్గరికి ఎందుకు పోతావు? ఇప్పుడు ఏమైతుంది ఆమె? ఏమైతుంది ఆమె? తిరిగినప్పుడు నువ్వు చూడలే, ఇప్పుడు ఎట్లా చేసుకుంటావు? చేసుకున్నావా పెళ్లి? నువ్వు పెళ్లి చేసుకున్నావా? తిరిగితే దొర్రకండి రా భయ్. మెల్ల మాట్లాడు. ఎందుకు కొరుతురు? చూడాలా ఎట్లా చేసుకున్నది ఉండే పెళ్లి ఆగలేదా నీకు? ఆగలేదా అంటే ఎవరికి చెప్పి ఏమైందో తెలుసా నీకు? ఎందుకు చేసుకున్నావు? నేను ఎవరికి ఆయనతో తిరిగింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంది. నీకు అర్థమైతే లేదు. రేపు ఆయనతో తిరుగుతావు. పడతావా? నువ్వు ఊకుంటావా? నా చేసినప్పుడే బరాబర్ వేస్తా నేను. చెయ్యకుండా మాట్లాడేది ఉండే ఫస్ట్. బరాబర్ వేస్తా నేను. బరాబర్ వేస్తా నేను. బరాబర్ వేస్తా. అమ్మ బాబాయ్ చెప్పు నువ్వు. ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ వరకు అయిపోయింది కదా? ఇదా నువ్వు చేసేది?
ఇప్పుడు అయిపోయింది కదా నాడు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అయినా కానీ ఆమెకుండాలి భయ్, ఆమె ఎట్లా చేసుకుంటా చెప్పక మాట. ఏం చెప్పినావు? ఏ నువ్వు ఆగు అరే నీకు తెలియదా? మాట్లాడు. ఎందుకు ఆమె దగ్గర పోతావు? ఏ నేనేం చెప్పినా అరే, చెప్పమని. నిమిషం ఆగనా, ఒక్క నిమిషం ఏ మనీ నువ్వు ఆగు, ఆమె దగ్గరకు పోగా నేను చేస్తా. కొట్టకపోతే ఇంకా నీకు ముద్దు పెడతారా చెప్పు. అరే అరే నువ్వు ఆమె దగ్గర అరే ఛీ, అది కాదు. అరే అది కాదు. అరే నీ అవ్వ ఆయన గురించి ఆయన కానీ నువ్వు ఇక నా మీదకి ఏం చెప్తున్నా? మనీ చెప్పమని. అది కాదు నువ్వు ఆమె గురించి మీరెందుకు కొట్లాడుతారు? అరే ఇగో మీరు ఏం చేస్తారు మీకు అర్థమవుతుందా? మీరు ఏం అరే ఏందన్నా ఇది నాకు అర్థమైతే ఇట్లా అన్న రోజు నాతో నుండి ఒక మాట కూడా చెప్పకుండా ఏం చేస్తుంది చూసినావా? ఏం చేస్తున్నావు శ్యామ్? నీకు అర్థమవుతుందాను? అరే పద్ధత ఇది? నాకు ఎవరు అవసరం లేదు, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఏం ఏం చూసుకుంటావు? చూసుకుంటావు? ఏం చూసుకుంటావు? చూడు ఏం చేస్తున్నావు, చూడు వెనకాల నుంచి. నేను సపోర్ట్ చేయను, నేనేం చేసినా? ఏం చేయాలి అదే నాకు విషయం- తెలుసు. అదే ఏం తెలుసు. విషయమైనా ఏంది నీకు అర్థమవుతుందా? నేనెందుకు మదాక్లా సీరియస్ చేస్తున్నావు ఏంది నువ్వు? ఏదైనా చేసుకుంటా నేను. ఏమన్నా సపోర్ట్ చేయాలి కానీ ఏమనిపిస్తుంది? ఆ మాటలు నాకు కూడా చెప్పినావు. ఏమని ఆ చెప్పినా? మాటలు నాకు కూడా చెప్పినావు. నువ్వు చేసుకున్నావా? నువ్వు చేసుకున్నావా? అరే నువ్వు ఇగో, అరే చేసుకున్నావా? నువ్వు జరుగు. అరే ఇగో నువ్వు ఇవన్నీ సెట్ కావు, ఇవన్నీ సెట్ కావు నేను చెప్తున్నాను. అయినా కానీ వాళ్ళు ఇద్దరు వచ్చి ఇలా ఎందుకు కొట్లాడతారన్నా? ఏం జరిగింది? నువ్వు నాకు సపోర్ట్ చేసేది ఉంటే చెయ్యి. చెయ్యకపోతే పో మరి. చెయ్యకపోతే ఇష్టపడేసి జరుగు పగ. ఉంటే ఉండో లేకపోతే ఓ నాతో తిరుగుతా తిరుగు లేకపోతే లేదు. ఇవన్నీ ముచ్చట్లు నాకు చెప్పొద్దు. మంచిగా ఉండాలి, నీ ఇష్టం ఉంటే కాదు. ఉండపై నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. కావాలనుకున్నప్పుడు మీద చేయకుండా మాట్లాడాలి. చెప్పకుంటే వేయద్దు, మరి చెప్పకుంటే వేస్తే కోపం వస్తుంది. ఇట్లాంటి ఎవరు చెప్పి చేసినావు నువ్వు? నీకేమైంది కట్టబ్రాజా చెప్పు. మరి ఎవరు నా వెంబడి తిరిగి ఇప్పుడు ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటా ఆమె? ఆమె ఇష్టం. నా ఇష్టం. నీ ఇష్టం ఎట్లా చేసుకుంటావా? ఒక్కరిని అంగని ఒక్కరిని చేసుకుంటా. ఇంతనన్ను ఉండాలి నీకు. అయినా కానీ ఆయన చక్కగా ఉంటే నేను ఏదేమున్నా ఎందుకు సరే చేసుకుంటుండే? ఇప్పుడు ఆమె నాదైపోయింది. మీరు ఎవరు మాట్లాడొద్దు. పోయినట్లేనా? మరి నా వెంబడి తిరిగి నేను ఊటంగా వేసుకున్నాం, మేము మస్తు తిరిగి నువ్వు ఏడ చేసుకున్నావు పెళ్లి? ప్రూఫ్ చూపి. నేను దండలు వేసుకొని వచ్చిన. నువ్వు చేసుకున్నావు పెళ్లి? నేను పెళ్లి చేసుకున్నాడు, నువ్వు చేసుకున్నావు. వేసుకున్నాం దండలు వచ్చేది ఉండే ఇట్లా దండలు వేసుకు. శ్యామ్ ఇగో నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు ఏం పిచ్చోళ్ళక పనులు చేయకు. ఆ కట్టప్ప అంటే ఏదైనా వాళ్ళ వాళ్ళకి నడుస్తుంది. వీనికి ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఆయన మాట కాదు ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా? అరే ఏమైనా ఓనిరా పోయి, మాకు అవసరం లేదు. ఏం మాకు ఈడ చేస్తాం? మాట్లాడితే మీకు ఈడ మాకు చేస్తున్నావు ఆయన అడుగుతున్నా, నీకేమన్నా ఆన్సర్ మాట్లాడు. ఆయన సంధానించి అర్థమైతే చెప్పు ఆయనకి. చెప్తున్నా. మాట్లాడు. నాకేం చెప్తే చెప్పు. అమ్మ నువ్వు చెప్పవా? మాట్లాడాలి కదా మరి. నా వెంబడి తిరిగి ఆయన చెప్పాను దండలు వేసుకున్నాం అయిపోతుందా అన్న? ఈడ మాట్లాడు. ఇగో ఈడ ఏం నువ్వు నన్ను నువ్వు ఇక్కడ పిలుస్తున్నావు, మాట్లాడు. నేను సంజాయించు. మాట్లాడుకుంటా, ఫస్ట్ ఆమె ఇక్కడ మాట్లాడు. నాకు ఆన్సర్ చెప్పమని ఫస్ట్. దాని తర్వాత ఏముంది నీకు ఆన్సర్ చెప్పేది? ఎందుకు కొట్టినావు? ఇంకా తీసినాక ఇంకేం ఎందుకు నీకు కొట్టినావు? ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చినాను కదా, నేను ఏదైనా డిసిజన్ తీసుకున్నప్పుడు నా ఇష్టం. నేను వచ్చి చూసామన్నా తెలియదు. మాట చెప్పలేదా నువ్వు? ఆయన ఇష్టం, నీకెందుకు? ఆగు నేను మాట్లాడుతున్నా కదా, నేనే నీకోసమే ఆగు. మాట్లాడమని ఇప్పుడు చెప్తున్నా కదా. పెళ్లి చేసుకుంటే నీకేం ప్రాబ్లం వచ్చింది? నాకు చెప్పలేదు బై, ఉండు నీకోసమే ఆగు. మాట్లాడు. నాకు చెప్పలేదు. చెప్పి చేసుకోమంటా? రోజు పొద్దున్న వచ్చి నాతో ఉంటాడు. రోజు నీకేమన్నా పొద్దున్న వచ్చి ధమాకా నాతో
మాట్లాడుతున్నావు నేను వాళ్ళిద్దరు కరెక్ట్ మా అమ్మకి చెప్పడానికి భయం వేస్తుంది, నువ్వైనా చెప్పు మీద. ఏం చెప్పు చెప్పు అంటే ఎట్లుంటా చెప్పు. ఇట్లా చేస్తే మంచిగా ఉంటా. నేను అదే చెప్తున్నా, ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందా పెళ్లి? ఏం చేసినా మా ఇద్దరిని కాపాడమని చెప్తున్నా. నేను ఏమైనా ముద్దు పెట్టుకున్నానా నిన్ను? మాట్లాడుతుంది, మాట్లాడుకోని నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. అంటే మా ఇద్దరిని విడగొడదామని ఫిక్స్ అయిపోయారు మీరు లేదా? నీ ముందట ఇట్లా జరుగుతుంటే ఏం చెప్పు. అరే మాట్లాడుతుంది. వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక మాట్లాడు కాదు భయ్, నేను చేసుకుంటామని నువ్వు ఎట్లా చేసుకుంటావు పెళ్లి? ఒక మాట అమ్మో జిమ్మడా తిప్పుకుంటూ ఏం నచ్చిందో మన అంతగానం కాదు ఇక్కడ ఒక మాట. మరి మొన్న వచ్చి నీ ముంగడ అంతగానం లొల్లి పెట్టింది నా మీద ఇష్టం అని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుకున్నాం, ఏడ మాట్లాడుకున్నాం. పద్ధతి కాదు నువ్వు అట్లా చేసుకోవద్దు. నాకు ఇష్టం ఉంది, నేను చేసుకున్నా. మీకేం ఇష్టం అని మాట్లాడుతున్నావు? తెలుసు ఎవరు ఇష్టపడుతున్నావు నువ్వు? ఎవరిని ఇష్టం ఇప్పుడు? ఏమైనా అంటున్నా నాకేం తక్కువ? ఏంది ఏం ఎందుకు అరుస్తున్నావు? ఏం చెప్పి చేసుకున్నావు? ఆయన మీద చెయ్యండి కేసు అసలు. ఏం చెప్పి చేసుకున్నావు? నువ్వు నా మీద ప్రేమతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు బాధ అవుతున్నట్టుంది పెళ్లి చేసుకుంటే. నాకెంత బాధ ఉండాలి మరి? అరే నా ఇష్టం భయ్, నేను చేసుకున్నా. చెప్పు మరి, ముందుండాలా సోయి? ముందు చూడండి, నీకు సిగ్గులేదా? నీకు లేదా సిగ్గులేదా? ఇంతమంది చెప్తున్నారు, నేనంటే అబద్ధం ఇంతమంది చెప్తున్నారు, అయినా అర్థమైతే నువ్వు సపోర్ట్ చేస్తావు, ఇదేనా కరెక్ట్? చూడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏమైంది ఇప్పుడు చెప్పు? అందరితో తిరుగుకుంటా, అందరితో దాని ఇది అవసరమా నీకు? దండలు వేసుకొని రావాల్సిన అవసరం ఏముంది నీకు? రాజా తిరిగినప్పుడు నీకేమైందిరా? లేదా మరి పెళ్లి అయిపోయింది. నా మీద చెయ్యట్లేస్తావు? ఎన్ని నెలలు తిరిగింది లేదా? పెళ్లి చేసుకున్నావు నువ్వు. నన్ను చేసుకున్నాడు కాదు, ఇక్కడ నువ్వు కదా చేసుకుంది? చేయబట్టుకోకటబ్బా. అరే అట్లా అట్లా పట్టుకో. నాయుడితో సెట్ అయినదే మ్యాటర్ సరే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. పెళ్లి దండయి పెళ్లి అయింది ఇక్కడ, పెళ్లి అయింది అక్కడనే. పెళ్లి దండ పెళ్లి దండ నాకు పెళ్లి. నీకు తాళి కట్టుకుంటాను. నువ్వు వన్ చేతులు నువ్వు వేయించుకో. చేతులు చేతులు వద్దు. పెళ్లికి డిస్టెన్స్ వద్దు తెలుసా నీకు? పెడదా పొట్టేల్ని కన్న తల్లి మా మీద ఏం చెప్పిస్తాం? సర్ప్రైజ్ ఎట్లేదు? బావా బావా బంగారం. పద్ధతి కాదు కదరా భయ్. నాకొద్దు కాదు. వీని పట్టు, వీని పట్టుకో. లేపు వీని లేపు. మాట్లాడుకుందాం. దూరం పెట్టు. మాట్లాడేది ఏం లేదు. దూరం పెట్టాను. వీని లేపు. దాన్ని దూరం వీని లేపు పట్టు. ఏడికి ముందు దూరం పెట్టేది నన్ను లేపు. ఎక్కువ 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 ఎక్కువ.
ఎందుకు ఫీల్ అవుతున్నావు ఫీల్ అవుతావు అంటే అది ఎట్లా చేస్తా అన్న ఇది? అరే అవురా అది దండలు video- వేసుకొని గింగలు వేసుకొని నాకు ఒక మాట చెప్పాలిగా. ఇది ఒక మాట అరే మనకి నీకు నమ్మకం లేదా? అరే ఎందుకు చెప్పాలి నాకు? చెప్పి మర్చిపోయింది కదరా లేకపోతే అయ్యో కథం అయిపోయి ఇట్లా ఏడం ఎంతవరకు అన్నట్టు లేదురా భయ్ నువ్వు అసలు ఏం ప్రాంక్ రమ్మని ఒకసారి ఇదంతా వద్దు ఇక్కడ జిగి ఇక్కడ రా. చూడు నువ్వు చెప్పు కొట్టుదని సరే మనీతోనే ఏదో మాట్లాడిపిస్తారు కదా. నువ్వు ఈ చేతులే కావు చెప్పు ఏం అక్కడ ఉంచమని నేను ఒక మాట మాట్లాడతా అందరికి. నువ్వేమన్నావు నువ్వేమన్నావు నేనేమనలేదు ఇప్పుడు ఇంతమంది వెనకాల పడ్డం కాదు కానీ నీకు ఎవరంటే ఇష్టం చెప్పు. ఇక్కడ ఇక్కడ జిల్ 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 దిగలు రాగా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా. అందరు కళ్ళు మూసుకుంటారు. నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ మీద చెయ్యి. అందరు మూసుకోవాలి అందరు మూసుకుంటారు. మూసుకున్న పనికిరా వద్దు వద్దు అంటే నువ్వు ఆల్రెడీ నాకు ఫిక్స్ కదా వేరే టోళ్ళని గురించి సరే ఇప్పుడు మూసుకో. నేను మూసుకో నువ్వు అయినా నాకేమో అవసరం ముద్దనవు Baby rice. మూసుకో, టైం పాస్ చేయకు. మూసుకోలే కళ్ళు. రియల్ గా ఎవరంటే వాళ్ళ ఇష్టం వాళ్ళదే చెప్పాలి. అవో మూసుకోలే మూసుకోండి మూసుకోండి. మరి నువ్వు మూసుకో నేనంటే ఇష్టం లేదు కదా ఎందుకని. ఆహా నాకు నువ్వు అందరూ సరే అక్కడి నుంచి రా ఫస్ట్. సరే ఫస్ట్ చెయ్యి కళ్ళు మై కళ్ళు మూసే అందరం. కళ్ళు మై నేను ముట్టుకోలే ఇంకా ఫీలింగ్స్ జోక్ అయిపోతున్నాయి. అంటే నేను ముద్దు పెడితే నీకు ఫీలింగ్స్ వచ్చినాయా రాలే రైట్ రైట్ కళ్ళు మీరు అయిపోయింది కదా. నువ్వేంటి మంచిగా ఒకసారి దేవునికి ఇప్పుడు హగ్ ఒక్కొక్కరితో ఒక్కొక్కరు మళ్ళీ వెనకకి తిరిగి వస్తుండేనా అగ్గు ఇప్పుడు నాకు మా ఇద్దరి బంధం ఎప్పటికీ ఎవ్వరు వీడదీయని బంధం ఇది పట్టుకోరా ఇది పట్టుకో ఇది పట్టుకో కొట్టొద్దు ఏం బంధం అది? ఏం బంధం అది? లొల్లిలు అవుతున్నాయి జోక్ చేశా. ఇప్పుడు రియల్, అందరితో జోక్ ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్. Please, please, ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్, ఇప్పుడు రియల్, రియల్. ఈమె పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మన ఈడ ఉన్న సంతోషంకి పో నువ్వు ఇడికెళ్ళి పో అన్నా ఓ పోతలేదు నేను ఇక్కడ నుంచి పోయేదే లేదు మిమ్మల్ని వదిలి పోయేది అసలే లేదు కట్టప్ప ఏంద్రా ఇది మీ బావా, భార్య? బావా, బావా, బంగారు కొండ. Please, please, please. గుండు. చెంత పడ. ఇట్లా ఏడవేంటి? జోక్ రా. అరే నిన్న నీకేం చెప్పినా నీ మీద ఒట్టేసిన నిన్నే పెళ్లి చేసుకుంటా అని అందరితో వచ్చేసి ఏయ్, చెప్పు. పెళ్లి ఎవరు చేసుకుంటావు నువ్వు? పెళ్లి ఇప్పుడు నువ్వు వాళ్ళని చేసుకో. నువ్వు కొట్టిరో నీ రక్తం కళ్ళ చూస్తా నేను ఎవరు నువ్వు కొట్టు గుండుగా నీ రక్తం ఏయ్ మాట్లాడే చేసుకున్నాడు ముద్దు పెట్టుకుంటే అరే ప్లీజ్ చెప్పరా అరే అబ్బా, నువ్వు కొట్టకురా. ఎంతకెళ్ళి వాడు? అరే, సంసారం కొట్టక లేదా? చెప్పు. మళ్ళా పట్టుకుంటుంది ఇది. దీని అక్క. ఏయ్, షాప్. విజయ్, విజయ్, విజయ్. అయ్యా, నీ పని చెప్తావు. ఇవాళ కథంరా అరే ఇవాళ అరే ఇవాళ ఏదో అయిపోతుంది ఇవాళ పెద్దది అవుతుంది అతను చంపేస్తాడు. పెద్దది అయిపోతుంది ఏదో ఒకటి అయ్యా ఈ డేంజర్ పట్రా 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 పట్రా